ను నువ్వుల ఉండలు ఈ టైపు ఎప్పుడు ట్రై చేయలేదు కదండి. ఈసారి ఇలా ట్రై చేయండి. నేనైతే చేశాను, చాలా బాగా వచ్చాయండి. అసలు నువ్వులను శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని నువ్వులను మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ చేసి పక్కకు పెట్టి పల్లీలు వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు. అన్నీ వేయించుకొని మిక్సీ చేసుకొని పొడి పోసుకోవాలండి. నేను మాత్రం కొంచెం అంత కాజు మాత్రమే వేసి వేయించుకున్నానండి. అది కూడా వేయించి దాన్ని కూడా మిక్సీ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ నువ్వుల పౌడరు, కాజు పౌడరు, లాస్ట్కు నువ్వులు కొంచెం అన్నీ పక్కకు ఉంచుకోవాలండి. ఎందుకంటే మరీ మెత్తగా కాకుండా తింటుంటే పళ్ళు కిందికి నువ్వుల గింజలు వచ్చినప్పుడు కరకరాని బాగా అనిపిస్తాయండి. బెల్లం కూడా అండి, 1 కేజీ నువ్వులకి ఒక 300 గ్రామ్ బెల్లము, ఒక 1/2 కేజీ ఖర్జూర వేసుకోవాలండి. అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం బెల్లం కొంచెం పాకం పడతాం కదండి, ఆ బెల్లంలోనే ఆ బెల్లం మంచిగా కరిగినాక ఏం చేయాలంటే ఈ ఖర్జూరాన్ని కూడా మిక్సీ కరిగిన బెల్లంలో ఈ ఖర్జూర ముద్దను కూడా వేసుకోవాలి. వేసుకొని అందులోనే నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కరగాలండి. బెల్లము ఖర్జూర మంచిగా కరగాలి. ఇట్లా కొంచెం జ్యూసీగా కావాలి. కంప్లీట్గా జ్యూసీ కాగానే దింపేయాలండి. పాకం రానవసరం లేదు, అవసరమే లేదు. కొంచెం కరిగే వరకు ఉంచి తీసేసుకొని అందులోనే నెయ్యి కూడా వేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇంకా ఈ నువ్వుల పొడి, ఇంకా ఈ మనం ఏమేమి వేసుకుంటున్నామో ఆ పొళ్ళు, కాజు పొడి, నువ్వుల పొడి అయితే నేను వేసిన అండి. అవి మాత్రం ఆ పాకంలో వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలండి. ఒకే తీరుగా మంచిగా కలపాలి. అంతా బెల్లము, ఖర్జూర, నువ్వుల పొడి అన్నీ కలవాలి. మంచిగా కలుపుకొని ఇంకా మనం ఉండలు కట్టుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఈజీ మెథడ్ అండి ఇది. ఇలా ట్రై చేయండి, చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి.